వాసుదేవరావు ఒక తెలుగు ఛానల్ తోటి మాట్లాడుతూ మేము లొంగిపోయినాము, సాయుధ పోరాటం విరమిస్తున్నామని చెప్పేసి ప్రజల మధ్య లేమని అంటున్నారు. మీరు అది సరికాదు, మేము ప్రజలనే ఉండి మేము పోరాటం చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఒక మూలవాసి బచావ్ మంచు ప్రజాస్వామికంగా ఉంటే కూడా వాళ్ళని నిషేధించింది కదా, ఈ రెండింటిని మీరు ఎట్లా అన్వయిస్తారు? ప్రజలు మావోయిస్టు నాయకులు మొబైల్ నంబర్ కూడా ఇచ్చింది. అదే అవును, నెంబర్ కూడా ఇచ్చాడు. అంటే మావోయిస్ట్ పార్టీ నాయకులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చాలా అత్యున్నత స్థాయిలో ఆ నిర్మాణంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మేము ప్రజల్లోకి వస్తున్నాము, ప్రజల్లోకి రావాలి లేదా రాబోతున్నామని చెప్తున్నారంటేనే ఇంతకాలం పాటు ప్రజల్లో లేము అని వాళ్ళు ఒప్పుకున్నట్టు అవుతుంది అన్నటువంటి ఒక అవమానకరమైన అంశం కదా ఇది, వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. నిజానికి వాళ్ళు ఇంతకాలం పాటు ప్రజలలో లేకపోతే వాళ్ళు ఇన్ని అద్భుతాలు సాధించారా? ఆ మొత్తం ఉద్యమంలో లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో లేదా వీళ్ళ సహకారంతో వీళ్ళ ప్రమేయంతో చాలా విజయాలు సాధించారు. ఈ విజయాలు ఎవరు సాధించారు? గాల్లో నుంచి వచ్చిపడ్డాయా? ప్రజా ఆచరణలో నుంచి సాధించిన విజయాలు ఇవి. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో లేమని వాళ్ళు అనుకుంటున్నారా? ఇంతకాలం పాటు ఇట్లాగే అనుకున్నారా అని అనుమానం కలుగుతుంది. ఇదేనా వీళ్ళ అవగాహన అసలు అని అనుమానం మనకు కలుగుతుంది. సమస్యల్లో ఏమిటి అంటే సాయుధ పోరాటాన్ని విసర్జించదలుచుకున్నారు కాబట్టి ఇట్లాంటి ఒక అడ్డగోలు వాదన చేస్తూ ఉన్నారు. ఇంతకాలం పాటు ప్రజల్లో లేమని ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నాము అనేసి అదొక అంశం. రెండవది, చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉండేది ప్రజల్లో కలిసి ప్రజాస్వామిక పోరాటాలు అనేసి. ప్రజల్లో కలవడము, ప్రజాస్వామిక పోరాటాలు చేయడము అనేది నిజంగా అత్యవసరమైన విషయం. దాంతో ఎవరికి పేచీ లేదు. ప్రజాస్వామిక పోరాటాలు ఎందువల్లంటే విప్లవోద్యమ అవగాహనే చాలా రకాల చట్టబద్ధ పోరాటాలు, రాజ్యాంగం అనుమతిచ్చిన హక్కుల కోసం పోరాటాలు, రాజ్యాంగ పరిధిలో జరగవలసిన పోరాటాలు, ఈ అన్నింటితో కలగలిసిన ఒక ఉన్నత రూపమైనటువంటి సాయుధ పోరాటంగా విప్లవోద్యమం కొనసాగుతుంది అని దాని అవగాహన, దాని చరిత్ర కూడా మనకు నిరూపిస్తుంది. 50 ఏళ్ల చరిత్ర మనం పరిశీలించామంటే వాళ్ళు చాలా మామూలు సమస్యల మీద చట్టబద్ధమైనటువంటి హక్కులు, రాజ్యాంగంలో ఉన్న హక్కులను పరిరక్షించండి అనే దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే రాజ్యాన్ని కూలదోసి కొత్త రాజ్యాన్ని స్థాపిస్తామనే సాయుధ ఉద్యమం దాకా కొనసాగించినటువంటి చరిత్ర మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా మేము ప్రజాస్వామిక పోరాటాలు నిర్మిస్తాము అని వాళ్ళు చెబుతున్నారంటేనే వాళ్ళకు ప్రజాస్వామిక పోరాటాలు అంటే ఏమిటి, సాయుధ పోరాటాలు అంటే ఏమిటి, వాటి మధ్య ఉండే సంబంధం ఏమిటి, వాటి మధ్య ఉండే తేడా ఏమిటి అనే విషయం తెలుసునా అన్నటువంటి ఒక రాజకీయ సందేహం ఒకటి కలిగేలాగా చాలా అమాయకంగా బేలగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే కొద్దీ వాళ్ళ తెలివి తక్కువతనాన్ని లేకపోతే వాళ్ళ నిజాయితీ రాహిత్యాన్ని వాళ్ళు బట్టబయలు చేసుకుంటూ ఉన్నారు. అది సమస్య అక్కడ ఉన్నది. అయితే బయటికి వచ్చి ప్రజాస్వామిక పోరాటాలు, ఇంకొక 3 అంశంలోకి వద్దాం. బయటికి వచ్చి వాళ్ళు ప్రజాస్వామిక పోరాటాలు నిర్వహించాలని ఆకాంక్ష ఉంది కదా, ఓకే, ఎస్, మంచిది అనుకుందాం. కానీ బయట ప్రజాస్వామిక పోరాటాలు అని అనబడేవి నిర్వహించడానికి అనుకూలత ఏమైనా ఉన్నదా? ఇక్కడ ఏమైనా నిజానికి ప్రజలు తమ కనీసమైన అవసరాల కోసం, కనీసమైనటువంటి సమస్యల మీద మాట్లాడడానికి, వాటిని తమ నిరసన తెలియచేయడానికి, తమ ఆకాంక్ష వ్యక్తం చేయడానికి ఇక్కడ ఏమైనా చోటు ఉందా అసలు? అంటే చట్టబద్ధ పాలన అనేది నియంతృత్వంగా మారిపోయి రాజ్యాంగబద్ధ పాలన అనేది ఒక రకమైనటువంటి బూటకంగా మారిపోయిన ఒక ప్రత్యేకమైన ఫాసిస్ట్ విషాదకరమైన సందర్భం ఇక్కడ తలెత్తింది. ఈ విషయం మీద ఉదారవాద ప్రజాస్వామికులకి విమర్శ ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది, ప్రజల ఆకాంక్షలకు చోటు లేకుండా పోతుంది అనేసి. కాబట్టి ఇక్కడ వచ్చి అంటే అసలు నిజంగా ఇంకొక మాట కూడా చెప్పొచ్చు. అసలు అణిచివేత వైపు నుంచి ఆలోచించదలుచుకుంటే సాయుధ ఉద్యమం కాబట్టి విప్లవోద్యమం మీద అణిచివేత కొనసాగుతూ ఉన్నది, దాని నుంచి బయటపడడం కోసం ప్రజాస్వామిక పోరాటాల్లోకి వస్తాము అన్నటువంటి ఇంకొక అంశాన్ని కూడా మనం 4వ దానికి పరిగణలోకి తీసుకొని చూస్తే, సాయుధ ఉద్యమాల మీదనే ఇంత అణిచివేత కొనసాగుతూ ఉంటే చట్టబద్ధంగా ఇళ్లల్లో, వీధుల్లో, ఊళ్ళలో, నగరాల్లో ఉంటూ చేసే ప్రజాస్వామిక పోరాటాలకు ప్రభుత్వం ఇంత బలీయమైన రాజ్యం, ఇంత శక్తివంతమైన రాజ్యం ఇది అసలు అవకాశం ఇస్తుందా? ఎక్కడైనా చోటు ఇస్తుందా? మాట్లాడడానికి చోటు ఇస్తుందా? రేపు పొద్దున వాళ్ళు బయటికి వస్తే నీకు వాళ్ళ అనుభవం ఏమిటి? వాళ్ళు నిజంగానే ఒకవేళ ఇదంతా కూడా ఇంతవరకు మనం పెట్టిన విమర్శలన్నీ పక్కన పెట్టి వాళ్ళు నిజాయితీగానే విప్లవోద్యమాలను, ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకో లేకుంటే కొనసాగించేందుకు వచ్చారని అనుకుంటే కూడా వాళ్ళకి స్పేస్ ఇస్తుందా అనే ప్రశ్న. ఎందుకు ఆ ప్రశ్న వస్తుందంటే ఇప్పటికీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఈ చట్టబద్ధ పరిధిలో జరుగుతున్న పోరాటాలు చేస్తున్న వాళ్ళకి కనీసమైన అవకాశం లేని స్థితి ఒకటి ఉన్నది. కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఏదో మేము చేస్తామని చెప్పడం ఉంది కదా, చూడ్డానికి చాలా మంచిగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. సారాంశంలో అదేమిటి అంటే ఒక రకమైన వంచన. అది వాళ్ళు చేద్దామనుకున్న పనికి సాయుధ విసర్జన అనబడే ఒక దివాలాకోరు రాజకీయ విధానానికి ఇదేమిటి అంటే ఒక మేలి ముసుగన్నమాట. చాలా సమస్యలే ఉండవచ్చు. విప్లవోద్యమం ముందు చాలా రకాల సవాళ్ళు ఉంటాయి, ఇప్పుడు కూడా నిరంతరం సవాళ్ళు ఉంటాయి.
ఆ సవాళ్ళని ప్రజా ఆచరణతోటి ప్రజల్ని ఆర్గనైజ్ చేయడం ద్వారా ప్రజల్ని ముందుకు తీసుకుపోవడం ద్వారా సమస్యలు విప్లవ పార్టీ పరిష్కరిస్తుంది, విప్లవోద్యమం పరిష్కరిస్తుంది. అయితే దానికి సంసిద్ధత లేక దాన్ని ఆ దిశగా సమస్యను పరిష్కరించే ఒక సరైన పరిష్కారం వెతికే పని చేయకుండా దీనికి సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నాము అనేసి ఒక ప్రకటనని వాళ్ళు తీసుకొచ్చారు. నిజానికి తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ అని అన్నారు, కానీ వాళ్ళ అర్థంలో నిజానికి అది శాశ్వతంగా సాయుధ పోరాట విరమణ. ఇది భారతదేశానికి, భారతదేశ ప్రజా పోరాటాలకు, భారత విప్లవోద్యమానికి తీవ్రమైన ద్రోహం చేయడం లాంటిది ఇది. ఎందువల్ల అంటే విప్లవ నాయకత్వం లేకుండా, విప్లవం చేయడానికి ప్రజలకు నాయకత్వం లేకుండా చేయడం అని ఒక కుట్రపూరితమైన దురుద్దేశం ఇందులో ఉన్నది. మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు సరెండర్ అయిన తీరు కూడా చూసామంటే వాళ్ళిద్దరు సరెండర్ కావడంలో వాళ్ళిద్దరి అభినయాలలో తేడా ఉండవచ్చు, కానీ హావభావాల్లో తేడా ఉండవచ్చు, కానీ మాటల తీరులో తేడా ఉండవచ్చు, కానీ సారాంశంలో ఇద్దరు ఒకే వరుసలో భాగంగా ఒకరోజు మరొకరు ఇద్దరు మొత్తం మీద తమ ఆయుధాలను ప్రభుత్వానికి సమర్పించారు. ఇది ఒక రకంగా దిగ్భ్రాంతికరమైన విషయంగా సమాజంలో మారిపోయింది. సో ఇది ప్రమాదకరమైన అంశం. ఇది దీన్ని మొత్తంగా కగార్ సందర్భంలో దీన్ని పరిశీలించినప్పుడు ఆ వైపు నుంచి మొత్తంగా మావోయిస్టు నిర్మూలన అనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ప్రభుత్వంతో ఏదో ఒక స్థాయిలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ సాయుధ పోరాట విరమణ లేదా లొంగుబాటు అనే ప్రక్రియ జరగలేదని కూడా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మొత్తంగా దీంట్లో ప్రభుత్వానికి సంబంధించిన పాత్ర ఉంది. అంటే ప్రజా ఉద్యమాలను నిర్మూలించాలి అనుకుంటున్నటువంటి ప్రభుత్వం పాత్ర దీంట్లో స్పష్టంగా మనకు కనిపిస్తున్నది. అందువల్ల ఇది చాలా తీవ్రమైన విద్రోహానికి సంబంధించిన విషయం. ఇది బహుశా భారత విప్లవోద్యమ చరిత్రలో ఇంత తీవ్రమైన విద్రోహం ఇప్పుడు జరిగి ఉండకపోవచ్చు. ఇంకొక మాట వినబడుతుంది, లొంగిపోవడం కూడా మా హక్కే కదా, దీనిపైన మీరు ఎట్లా? అది కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏమంటారంటే ఉద్యమంలోకి వెళ్ళిన వాళ్ళు పోవడం, ఒకరు చెబితే పోలేదు వాళ్ళు, ఒకరు ఉండమంటే ఉండరు, ఒకరు అడ్డుకుంటే ఆగరు, వచ్చేస్తారు వాళ్ళు. అంటే పోవడము రావడము అనేది ప్రజా జీవితంలో మామూలు వ్యక్తుల ఎంపిక కూడా. అది విప్లవాన్ని వాళ్ళు ఎంచుకోవచ్చు. ఒకసారి ఓపిక లేకనో, శక్తి లేకనో, లేకపోతే విశ్వాసం లేకనో, మారుతున్న పరిణామాలను అధిగమించగలిగే సామర్థ్యం లేకనో, ఏ కారణం వల్లైనా సరే వాళ్ళు ఇంటికి రావచ్చు. దాంతో సమస్య లేదు. అలా చాలామంది ఈ 50 ఏళ్లలో ఎందరో అలాంటి పై స్థాయి నాయకులు బయటకు వచ్చారు. అది సమస్య లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే విద్రోహం చేసి వీళ్ళు బయటకు వచ్చారన్న విషయం ఈరోజు సమాజంలోని కామన్ సెన్స్లో భాగమైంది. ఇది కేవలం ఎవరో పండితులు, పత్రికల వాళ్ళు చెప్తున్న విషయం కాదు, లేకపోతే రేపు పొద్దున ఎప్పుడు మావోయిస్ట్ పార్టీ ప్రకటిస్తే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కొత్త పరమసత్యం కాదు. ఇది ప్రజల కామన్ సెన్స్లోనే అర్థమవుతున్నది. ఏమిటంటే ఈ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ముఖ్యంగా మల్లోదుల వేణుగోపాల్ ఈ మొత్తం లొంగుబాటు పర్వానికి, లేకపోతే ఈ సాయుధ పోరాట విరమణ అనే దానికి ఆయన ఆరంభకుడు, లేకుంటే ఆయన దానికి కర్త కాబట్టి ఆయన దీన్ని ఒక ఉద్దేశపూర్వకంగానే మొత్తంగా విప్లవోద్యమాన్ని దెబ్బతీయాలి, నిర్మూలించాలి. అంటే ఆపరేషన్ కగారు బయట నుంచి నిర్మూలిస్తుంది. సాయుధ పోరాట విరమణ అనే పేరుతో వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఎత్తుగడ ఏదైతే ఉందో, లేకుంటే ఈ విద్రోహం ఏదైతే ఉందో, ఇది విప్లవ పంథాను లోపల నుంచి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. సో దీని వెనక ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి హక్కు అనే దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా విప్లవంలోకి వెళ్ళొచ్చు, రావచ్చు. ఓ సంఘంలో ఎవరైనా ఉండవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది హక్కు. నిజానికి చర్చ ఇప్పుడు హక్కుల గురించి అంతదాకా పోనక్కర్లేదు. అసలు హక్కుల దాకా పోనక్కర్లేదు. ఉన్నప్పుడు ఏం చేశావు, ఎట్లా బయటికి వచ్చావు అన్నప్పుడు, ఉన్నప్పుడు వీళ్ళు నిజానికి చాలా అద్భుతమైనటువంటి నిర్మాణ పాత్ర, సృజనాత్మక పాత్ర, లేకుంటే అద్భుతమైన రాజకీయ కర్తవ్యాలు వాళ్ళు నిర్వహించారని తెలుస్తున్నది 45 ఏళ్ల కాలంలో. అదే సందర్భంలో ఈ బయటికి వచ్చేటప్పుడు మొత్తంగా విప్లవోద్యమ విధ్వంసానికి, విప్లవోద్యమాన్ని నష్టపరచడానికి, పీడిత ప్రజలకు నాయకత్వం లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది హక్కులకు సంబంధించిన విషయం కాదు, విలువలకు, దృక్పథానికి, విధానాలకు సంబంధించిన విషయం. ఇది ఉత్సాహపడుతూ ఉన్నారు. అట్లా ఉత్సాహపడవచ్చు, అది వాళ్ళ హక్కు, వాళ్ళకు కూడా హక్కే అది నిజానికి. కానీ ఆచరణలో ఒక 50 ఏళ్ల పాటు ఒక ఉద్యమము ప్రజల మధ్య ఇంత సువిశాలమైన దేశంలో అనేక వైవిధ్యభరితమైనటువంటి ప్రజల మధ్య ఉద్యమం పనిచేసింది, చాలా ఫలితాలు సాధించింది. ఒక రకంగా చెప్పాలి అంటే మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో ఒక విప్లవం ఎలా నిర్వహించాలి, విప్లవ తత్వం ఎట్లా ఉంటుంది, విప్లవ కార్యాచరణ ఎట్లా ఉంటుంది, విప్లవ పార్టీ ఎట్లా ఉంటుంది అనే దానికి సంబంధించిన ఒక ఉదాహరణగా వాళ్ళు నిరూపించారు. దాని మీద సవాళ్ళు ఎన్నైనా ఉండవచ్చు, వైఫల్యాలు ఎన్నైనా ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ పంధా తప్పు అనే ఆర్గ్యుమెంటు బయట చాలామంది చేయడానికి ఈ లొంగిపోయినటువంటి వాళ్ళు
చేసిన పని ఏదైతే ఉందో అది కొంచెం ఊతమిస్తూ ఉన్నది. అయినా సరే మనం ఓపెన్ మైండ్తో ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, విప్లవ పంథాని ఒకవేళ మావోయిస్ట్ పార్టీ ఎంచుకున్న విప్లవ పంథ లోపభూయిష్టమైనది అని అన్నప్పుడు ఎవరైనా దానికి ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. నిజానికి లొంగిపోయిన వాళ్ళు ఆ పని చేయలేదు. బయట దాని గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు ప్రత్యామ్నాయం ఏముంటుందో ఎట్లా ఉంటుందో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. నిజానికి అది చెబితే తీరేది కూడా కాదు, అది చేస్తేనే పరిష్కారం అవుతుంది. అంటే ప్రజల మధ్యకు వెళ్ళి ఒక పార్టీనో సంఘాన్నో ఏర్పాటు చేసి దాన్ని నిర్మించి ప్రజలను సమీకరించి పోరాటాల్లో ముందుకు తీసుకెళ్తేనే ఆ సిద్ధాంతం కరెక్ట్ అన్నటువంటి ప్రూవ్ అవుతుంది. అంతేకాని ఊరక సిద్ధాంతాన్ని తయారు చేశామని కాగితాల్లో అంతా రాసినంత మాత్రాన ఆ సిద్ధాంతం ఏమీ సత్యమని మనం చెప్పడానికి అవకాశం లేదు. సిద్ధాంతం ఒకటి ఉండి తీరవలసింది. అయితే ఆ సిద్ధాంతం ఎప్పుడు నిరూపణ అవుతుందంటే ప్రజా ఆచరణలో అది నిరూపణ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం ఎంచుకున్నటువంటి సిద్ధాంతము లేకుంటే మార్గం ఏదైతే ఉందో అది ప్రజా ఆచరణలో చాలా అవరోధాలతోటి చాలా ఆటంకాలతోటి అయినా సరే అది చాలా విజయాలు సాధించింది. అది ముందుకు పోతూ ఉన్నది. ఒకవేళ ఈ వీళ్ళు చేసిన ఈ నిర్వాకం వల్ల ఆ ఉద్యమం కొంత నష్టపోవచ్చు. ఒక పక్క ఆపరేషన్ కగారు ఉన్నది, ఇంకో పక్కన వీళ్ళ లొంగుబాటు, మొత్తం ఈ విషయంలో ఒకవేళ చాలా నష్టపోవచ్చు, చాలా ఇబ్బందుల్లో ఉండవచ్చు. కానీ ఆ విధానం శాస్త్రీయమైనది, అది ప్రజలను సమీకరించగలుగుతుంది అనేది నిరూపణ అయింది మనకు భారతదేశంలో. కాబట్టి దాని మీద చర్చించడానికి ఎవరికైనా హక్కు ఉంటుంది. ఆ చర్చను మనం స్వాగతించాలి, ఆ చర్చలో పాల్గొనాలి. అంతిమంగా ఈ చర్చ అంతా కూడా దేనికోసము అంటే సాయుధ పోరాటాన్ని విరమించి ఇంట్లో కూర్చోవడం కోసమా, ప్రజల్ని వాళ్ళ మానాన వాళ్ళు వదిలేసేసి ఎన్నికల రాజకీయాల్లోకి రావడం కోసమా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మావోయిస్టు ఉద్యమం చాలా స్పష్టంగా ప్రజలను వర్గ పోరాటంలోకి సమీకరించాలి, లేదా వర్గ పోరాటానికి సంబంధించినటువంటి ఉన్నత రూపమైన సాయుధ పోరాటంలోకి సమీకరించాలి అని ఆలోచించుకున్నది. అంతేగాని తుపాకులంటే వ్యామోహం కాదు, సాయుధ పోరాటం అనేది ఒక పవిత్ర భావన కాదు, అది ఒక ఆచరణశీలమైనటువంటి అంశం. అది ఇప్పుడు విప్లవ పంత తప్పు అని సాయుధ పోరాటం అవసరం లేదు, బయటకు వచ్చి ప్రజాస్వామిక పోరాటాలు చేయొచ్చు అని ఇంకొక వర్షన్ కూడా చెప్పుకొస్తుంది కదా, దీన్ని ఎట్లా మీరు కూడా అంటున్నారు? నిజానికి మేము బయటికి వచ్చి ఇప్పుడు సోను పేరుతో వచ్చిన లేఖలో కూడా ఇక సాయుధ పోరాటానికి ఇది కాని కాలం కాబట్టి ఆ పేరుతో ముందుకు పోలేం కాబట్టి, లేదా మావోయిస్ట్ పార్టీ అధికారిక విధానమైనటువంటి దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని కొనసాగించలేము కాబట్టి కగారు సందర్భంలో బయటికి వచ్చి ప్రజాస్వామికంగా పనిచేయాలి అనే ఒక ఆలోచన ఉన్నట్టుగా మనకు అర్థమైంది. అట్లాంటి నిజానికి ఇది ఒక విధానపరంగానో సైద్ధాంతికమైన విషయమో అయితే ఎంత సుదీర్ఘంగానైనా చర్చించవచ్చు, అందులో తప్పేం లేదు. ఎందువల్ల అంటే సైద్ధాంతిక విషయాలు, రాజకీయ విషయాలు ఒకరోజు ఒకసారి ఇవి ముగిసిపోయేవి కాదు. అవి నిరంతరము ఆ ఏరియాను ఓపెన్గా ఉంచి వాటిలోని సాధక బాధకాలను ఆచరణలో వస్తున్న ప్రతి విషయాన్ని సైద్ధాంతిక స్థాయికి తీసుకెళ్ళి వాటిని చర్చించాలి, వాటిని ముందుకు తీసుకుపోవాలి. అందులో అనేక మంది భాగం కావాలి, అనేక వైపుల నుంచి వాటిని చూడాలి. అది చేయవలసిన పని అది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే సాయుధ పోరాటము అని అసలు ఆ సిద్ధాంతానికి సంబంధించిన మౌలికమైన ప్రశ్నను వీళ్ళు లేవతీశారు, విధానానికి సంబంధించిన విషయాన్ని లేవతీశారు. ఇది దీనివల్ల ఏమైపోయిందంటే బయట కూడా చాలామంది ఏమైపోయిందంటే మావోయిస్టు ఉద్యమం పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉండేవాళ్ళు, అసంతృప్తితో ఉండేవాళ్ళు అందరూ కూడా ఏమంటున్నారంటే ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యమంలో నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళే బయటికి. ఇటీవల గత 4 రోజులుగా మావోయిస్ట్ పార్టీ మల్లోజుల వేణుగోపాలరావు, తక్కలపల్లి వాసుదేవరావు లొంగుపాట్ల పైన మీరేం మాట్లాడతారు? వాళ్ళ ఆయుధాలు పట్టుకొని వాళ్ళు ప్రభుత్వం దగ్గర, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర సరెండర్ అయింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయానికంటే కూడా దీని ముందు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకు వాళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చారు అనేసి. మొత్తంగా ఆపరేషన్ కగార్ అనే ఒక పెద్ద అంతర్యుద్ధం ఒకటి భారత ప్రభుత్వం విప్లవోద్యమం మీద కొనసాగిస్తున్నది, ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగిస్తున్నది. అంటే మొత్తంగా విప్లవోద్యమాన్ని నిర్మూలించాలి అనే ఒక పథకంతో ఆ కగారు యుద్ధం నడుస్తున్నది. ఆ సందర్భంలో సాయుధ పోరాటాన్ని విరమించాలి అని వీళ్ళు వాదన తీసుకొచ్చారు. అది లొంగుబాటుకు దారితీసింది. కాబట్టి ఆపరేషన్ కగార్ అనే ఒక తీవ్రమైన అంతర్యుద్ధానికి ఒక రకమైన కొనసాగింపు లాంటిది సాయుధ పోరాట విరమణ అని వీళ్ళు